శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోవాల్సింది విశేషంగా కూడా అమ్మాయిల జాతకంలో ఈ ఆశ్లేష నక్షత్రం, అదేవిధంగా జ్యేష్ఠ నక్షత్రం, మూలా నక్షత్రానికి చాలా దోషాలని చెప్తూ ఉంటారనమాట. నేనేమంటానంటే ఇది అంత నిజము కాదు. ఈ నక్షత్రాలు ఇప్పుడు ఏం చెప్తున్నవన్నీ కూడా చాలా పవర్ఫుల్ నక్షత్రాలు అనమాట. ఈ ఆశ్లేష నక్షత్రంలో పుట్టిన వాళ్లకు మంచి ఎడ్యుకేషన్, మొండి పట్టుదల బాగుంటుంది వాళ్ళకు. అదేవిధంగా జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకు కూడా అంతే, సరైన పవర్తో వాళ్ళు పనిచేసే వాళ్ళుగా ఉంటారు. అదేవిధంగా ఈ మూలా నక్షత్రం అనేది కూడా సరస్వతి అమ్మవారి నక్షత్రం. అక్కడ కేతు ఆధిపత్యం వహించేటువంటి నక్షత్రం. ఇక్కడ ఈ నక్షత్రానికి కూడా ఈ ఆడకుక్కను దానికి జంతువుగా మనం చెప్తూ ఉంటాం. ఈ ఆడకుక్కకు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ కుటుంబం పైన పట్టు, వాళ్ళు చెప్పింది నడవాలి. అదేవిధంగా కూడా విపరీతమైన జ్ఞానం, తన కుటుంబాన్ని బాగా చూసుకోవడం జరుగుతుంది. ఈ ఆశ్లేష నక్షత్రంలో కూడా ఈ బుధుని నక్షత్రం వల్ల చాలా బుద్ధివంతులు, బ్రహ్మాండంగా ఉంటారు. ఇట్లాంటి పవర్ఫుల్ నక్షత్రాలను మన పురాణ గ్రంథాలు అయితే రాసిన మాట నిజమే. ఇది ఒకటి మామలేని నక్షత్రం, ఇంకోటి అత్తలేని నక్షత్రం. ఇట్లా మూలా నక్షత్రం వాళ్ళు పెళ్లి చేసుకుంటే అత్తమామలను మూలలో పడేస్తుంది అనేటి ఇట్లాంటి కూడా చెప్పేశారు. నేను నా అనుభవంతో చెప్తున్నాను. చాలామందికి పెళ్ళిళ్ళు చేయడం, ఆ వివాహ పొంతలు వేసి ఇవ్వడం జరుగుతుంది. దైవ అనుగ్రహం వల్ల చాలా బాగున్నారు. ఇక్కడ ఒకటే మనం అర్థం చేసుకోవాలి, ఈ నక్షత్రం వాళ్ళు వస్తే మన ఇంట్లో ఇబ్బందులు అయిపోతుందంటే కాదు. వాళ్ళకు ఆయుష్ తీరింటే మాత్రమే సమస్య అవుతుంది, అంతేగాని ఇలా ఈ నక్షత్రం వాళ్ళని పెళ్లి చేసుకోవడం వల్ల ఇది ఇబ్బంది పెట్టదు. ఇది పాయింట్ నెంబర్ 1, చాలా ఇంపార్టెంట్. తర్వాత ఈ గ్రహాల యొక్క ఒక్కొక్క నక్షత్రానికి కూడా 4 పాదాలు. ఆ 4 పాదాల్లో కూడా ఒక్కొక్క పాదానికి ఒక్కొక్క అధిపతి ఉంది. అదేవిధంగా ఆ పాద అధిపతి శుభస్థానాల్లో ఉంటే కూడా ఎటువంటి ఇబ్బంది అవ్వదు. ఇది క్లియర్గా అర్థం చేసుకోవాలి. ఏ నక్షత్రానికైనా కూడా 4 పాదాలు. ఆశ్లేష నక్షత్రం, జ్యేష్ఠ, మూల నక్షత్రాలకు ఈ అధిపతులు శుభస్థానాల్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా మంచి తీరుతుందన్నమాట. అంటే మన తలరాతను బట్టి మన ఆయుష్ నిర్ణయం ఆల్రెడీ డిసైడ్ అయ్యి ఉంది కాబట్టి మన ఇంట్లో ఇబ్బందులు జరుగుతుంది. అంతేగాని ఈ నక్షత్రం వాళ్ళు వచ్చినందువల్ల ఇబ్బంది పడతారని మాత్రం వదిలేయాలి. అందుకని దయచేసి దీన్ని మూఢనమ్మకంగా తీసుకోకండి. మూలా నక్షత్రం, జ్యేష్ఠ నక్షత్రం, ఆశ్లేష నక్షత్రం బ్రహ్మాండమైన నక్షత్రాలు, చాలా అనుకూలమైన నక్షత్రాలు కూడా. అంటే వాటిని ఎలా ఉపయోగించుకోవాలని తెలుసుకుంటే దాంతో మనం గడ్డెక్కడం జరుగుతుంది, మన వంశం అభివృద్ధి జరుగుతుందని తెలియజేస్తూ సర్వే జనా సుఖినో భవంతు, సన్మంగళాని భవంతు.